హలో ఆల్, నమస్తే, వెల్కమ్ టు మోక్ష కల్చర్. దిస్ ఇస్ మోనికా. సో ఈ రోజు ఎపిసోడ్లో మనం డ్రెస్ మెటీరియల్స్ చూపించబోతున్నానండి. ఇవన్నీ అన్స్టిచ్డ్, మీకు ఎలా కావాలి అనుకుంటే అలా కస్టమైజ్ చేసి స్టిచ్చింగ్ చేసేసి పంపిస్తాము. జస్ట్ మీరు మెజర్మెంట్స్ వాట్సాప్ చేసేస్తే చాలు, కంప్లీట్గా డెలివరీ అయిపోతుంది. సో అలాంటి మెటీరియల్స్ చూపించబోతున్నాను. మీరు కనుక స్టోర్ విజిట్ చేసి పర్చేస్ చేసుకోవాలి అనుకుంటే అడ్రస్ చెప్తాను, నోట్ చేసుకోండి. జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ ఉంటుంది కదా, అపోలో వెళ్ళే రోడ్లో వస్తున్నారంటే రోడ్ నెంబర్ 70 జర్నలిస్ట్ కాలనీ మనకి లేన్ రైట్ సైడ్లో కనిపిస్తుంది. ఫిలిం నగర్ జంక్షన్ నుంచి వస్తున్నారంటే లేన్ లెఫ్ట్ సైడ్లో ఉంటుంది. లేన్ ఎంటర్ అవ్వగానే మోక్ష కౌచర్ కనిపించేస్తుందండి. అడ్రస్లో ప్రాబ్లం ఉన్నా కాల్ చేసేయండి, మన వాళ్ళు హెల్ప్ చేస్తారు. సో ఈరోజు ఎపిసోడ్లో మనం చూడబోతున్న ఫస్ట్ మెటీరియల్ వచ్చేసి ఫస్ట్ డ్రెస్ మెటీరియల్ చూసేయండి. మంచి పీచిష్ పింక్, అంటే కనకాంబరం షేడ్ అంటాం కదా, అలా ఉంది చూడడానికి. బ్యూటిఫుల్ మెటీరియల్. ఇదంతా కూడా గోటాపత్తి వర్క్ చేపించాము, చూస్తున్నారు కదా. మధ్యలో అంతా కూడా గోటాపత్తి వర్క్ చేపించాము. నెక్ పార్ట్ అండ్ కింద వైపున అంతా కూడా థ్రెడ్ వర్క్ చేపించాము. అండ్ కింద మనకి బార్డర్ ఏదైతే ఉందో, ఒకవేళ మీ హైట్కి అది సెట్ అవ్వలేదంటే బార్డర్ వచ్చేసి పైకి వచ్చేస్తుంది. అంటే కంప్లీట్ కస్టమైజ్ అయిపోతుంది ఏ హైట్స్కైనా కూడా. కంప్లీట్ అన్స్టిచ్డ్ మెటీరియల్ కాబట్టి ఎలాంటి హైట్ వాళ్ళకైనా వచ్చేస్తుందండి, ప్రాబ్లమే లేదు. హ్యాండ్స్ డీటెయిలింగ్ ఎవ్రీథింగ్ మీరు ఎలా చెప్తే అలా స్టిచ్ చేసి పంపించేస్తాము. చూసేయండి ఎంత నీట్గా ఉందో. అండ్ నెక్ డీప్ అలా ఏమీ ఉండదండి, మీరు ఎలా కావాలి అనుకుంటే అలా అయిపోతుంది డ్రెస్ మనకి. కలర్ మాత్రం చాలా బాగుంది. అండ్ గోటాపత్తి రావడం వల్ల ట్రెండీగా ఉంటుంది, బికాస్ గోటాపత్తిస్ ఇప్పుడు బాగా ట్రెండింగ్గా ఉన్నాయి కాబట్టి ద బెస్ట్ ఆప్షన్. మనకి ఇందులో ప్యాంట్ అండ్ దుపట్టా కూడా వస్తుంది సెల్ఫ్ కలర్లో. మంచి కాటన్ ప్యాంట్, మీకు ఐడియా కోసం చూపిస్తాను. ఇలా ఉంటుందండి, సెల్ఫ్ కలర్లో ప్యాంట్ వచ్చేస్తుంది. అండ్ దుపట్టా కూడా ఇలా మంచి జార్జెట్ దుపట్టా ఇలా వస్తుందన్నమాట. బార్డర్స్ కూడా చూస్తున్నారు కదా, మనకి దుపట్టాకి కూడా సేమ్ డ్రెస్ మెటీరియల్లో వచ్చిన కింద వైపున బార్డర్ ఉంది కదా, సేమ్ బార్డర్ దుపట్టాలో ఆల్ ద సైడ్స్ ఇచ్చేసాము. సో ఇది కూడా జార్జెట్ దుపట్టా. అంటే కాటన్ అయితే కొంచెం హ్యాండ్లింగ్ కష్టం కదండి, బికాజ్ ఆల్రెడీ డ్రెస్ కాటన్. సో సింపుల్ జార్జెట్ దుపట్టాస్, వన్ సైడ్ వేసుకున్నా టూ సైడ్స్ వేసుకున్నా సింపుల్గా ఉంటుంది, బాగా ఈజీగా హ్యాండిల్ చేసేయచ్చు. మనకి ప్రైస్ వచ్చేసి 3100, 3100 పడుతుంది. అండ్ స్టిచ్చింగ్ అదంతా అయిపోయి బ్యూటిఫుల్గా మీ హ్యాండ్కి డెలివరీ అయిపోతుంది. నెక్స్ట్ కలర్ చూద్దాం. సేమ్ కుర్తా డిఫరెంట్ కలర్లో చూపిస్తున్నాను. సేమ్ మెటీరియల్, ఏమీ డిఫరెన్స్ లేదు. నెక్ అంతా కూడా గోటాపత్తి. అండ్ మనకి ఫ్యాబ్రిక్ కింది నుండి పై వరకు కంప్లీట్గా థ్రెడ్ వర్క్. పింక్లో చూపిస్తున్నాను, కలర్ ఒకటే వేరియంట్. కలర్ డిఫరెన్స్ కోసం చూపిస్తున్నాను, మీకు నచ్చిన కలర్ని ఆర్డర్ చేసేసుకోండి. అండ్ మనకి దుపట్టా అండ్ ప్యాంట్ కూడా సెల్ఫ్లో వచ్చేస్తుంది. ఇది వచ్చేసి ప్యాంట్ ఫ్యాబ్రిక్ చూస్తున్నారు కదా. మనకి ప్లాజో అంటే యూస్ చేసుకునే వాళ్ళకి ప్లాజోయే కానీ, స్ట్రైట్ ఫిట్ కావాలి అనుకున్నా, షరారా టైప్ కావాలి అనుకున్నా, ఎలా అయినా ప్యాంట్ అయిపోతుంది. చూసేయండి, బ్యూటిఫుల్గా ఉంది. దుపట్టా ఇలా మంచి జార్జెట్ దుపట్టా విత్ ఆల్ ద సైడ్స్ బార్డర్. బార్డర్ అంటే మీరు కింద వైపున బార్డర్ చూడండి, ఇక్కడ బార్డర్ అని చెప్పాను కదా, అదే బార్డర్ మనకి దుపట్టాలో చిన్నగా ఆల్ ద సైడ్స్ ఫ్యాబ్రిక్తో యూస్ చేసేసాము. సో మీకు దుపట్టా సింపుల్గా వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది అనమాట. అఫీషియల్గా వేసుకోవడానికి లేదా చిన్న చిన్న ఈవెంట్స్, గెట్ టుగెదర్స్, ఫ్యామిలీ గెట్ టుగెదర్స్, వాటికి రెండిటికి బాగుంటుంది. నెక్స్ట్ చూద్దాం. సో మన నెక్స్ట్ కలర్ వచ్చేసి హాఫ్ వైట్, అంటే మంచి న్యూడ్ షేడ్. ఇది గోటాపత్తిలో కాస్త హెవీగా. ముందు చూసింది టిపికల్ గోటాపత్తి, ఇది వచ్చేసి గోటాపత్తిలో కాస్త వర్క్ ప్యాటర్న్, అంటే ఇంకాస్త రిచ్గా కనపడుతుంది. దిస్ వన్ చూసేయండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. చూస్తున్నారు కదా, మనకి ఫ్యాబ్రిక్ న్యూడ్ ఫ్యాబ్రిక్ అండ్ వాటిపైన అంతా కూడా థ్రెడ్ వర్క్ వచ్చేసింది. సో నెక్ చూడండి, రౌండ్ నెక్ ఇచ్చాము గోటాపత్తి స్టైల్లో. ఇంకాస్త హెవీ డీటెయిలింగ్, మధ్యలో పర్ల్స్ యూస్ చేసి నీట్గా డీటెయిలింగ్ మాత్రం చాలా చాలా బాగుంది. ఇలా వస్తుంది మనకి. మీరు మెయిన్గా ఈ దసరా, దివాళీ ఈవెంట్స్కి అంటే వేసుకోవడానికి చాలా చాలా బాగుంటుంది, బికాస్ క్లాసీగా ఉంటుంది, ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు. పూజ పనులు చేసుకుంటూ చాలా ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు చెప్పాలంటే. చూస్తున్నారు కదా, మనకి ఇక్కడ వరకు వర్క్ వచ్చేసిందండి, హెవీ వర్క్. కింద కూడా ప్లెయిన్గా లేకుండా థ్రెడ్ వర్క్ వచ్చింది. సో బోత్ ద వర్క్స్ నీట్గా కాంప్లిమెంట్ చేస్తున్నాయి. మనకి దుపట్టా అండ్ ప్యాంట్ కాంట్రాస్ట్లో ఇచ్చేసాం, బికాస్ దిస్ ఇస్ అ లైట్ కలర్. మనకి దుపట్టా అండ్ ప్యాంట్ వచ్చేసి కాంట్రాస్ట్. చూస్తున్నారు కదా, మంచి రెడ్ ప్యాంట్. ఒక్కసారి స్టిచ్చింగ్ అయ్యి వేసుకున్నారంటే వావ్, చాలా బాగుంటుంది. దుపట్టా చూసేయండి, ఇలా పింక్ రెడ్, ఇలా కస్టమ్ దుపట్టా. ఇది రోలింగ్ చేపియాలి. అంతా కూడా గోటాపత్తిస్ వచ్చేసాయి దుపట్టా పైన. సింపుల్గా షిబోరి ప్రింట్స్ అండ్ మధ్యలో అంతా కూడా గోటాపత్తి. టాసల్స్ కూడా అటాచ్డ్ వచ్చాయి, చూస్తున్నారు కదా దుపట్టాకి.
అండ్ ప్రైస్ మనకి 4500 పడుతుంది, 4500. అస్సలు మిస్ చేసుకోవద్దండి, స్పెషల్లీ దివాళీకి వేసుకున్నారంటే పర్ఫెక్ట్గా ఉంటుంది. అన్ని అవుట్ఫిట్స్ కంటే దిస్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్. నెక్స్ట్ చూద్దాం. సో మన నెక్స్ట్ కలర్ చూసేయండి, రస్టీ ఆరెంజ్ అంటాం కదా, ఆ కలర్లో తీసుకున్నాము. ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే ఇంకేం చెప్పలేను. కంప్లీట్ హెవీ వర్క్ చూసేయండి. నెక్ కూడా మేమేం కస్టమైజ్ చేయలేదు కాబట్టి మీరు ఎలా కావాలి అనుకుంటే అలా స్క్వేర్, రౌండ్, ఎనీథింగ్ అయిపోతుంది. జస్ట్ మేము డీటెయిలింగ్ ఇచ్చాము, వర్క్ చేపించేసి మీకు కావాల్సిన నెక్తో హెవీగా అయిపోతుంది అనమాట. చూసేయండి, హ్యాండ్స్ చూస్తున్నారు కదా, హ్యాండ్ దగ్గర కూడా మంచి వర్క్ చేపించి ఇలా బూటీస్, కంప్లీట్ వర్క్. ఇదేమి మనం ఏదో చిన్నగా అంటే లేస్ యాడ్ చేసింది కాదండి, కంప్లీట్గా వర్క్ చేపించింది. మొత్తం సల్వార్ అంతా కూడా వర్క్ చేపించాము. కింద డీటెయిలింగ్ కూడా చూసేయండి, బాందిని ప్రింట్స్ ఉంటాయి కదా, ఆ బాందిని ఫ్యాబ్రిక్ అటాచ్ చేసి మళ్ళీ వర్క్ చేపించాము. సో దట్ మనకి ఈ సల్వార్ ఒక్కసారి స్టిచ్ అయ్యాక ఎక్కడా కూడా రెగ్యులర్గా ఉండదు, కంప్లీట్ యూనిక్గా ఉంటుంది. స్టిచ్చింగ్ అయ్యి వేసుకున్నారంటే లుక్ వైజ్ చాలా చాలా బాగా క్యారీ అవ్వచ్చు. చెప్తున్నాను కదండి, దివాళీకే కానీ మనం ఎవరైనా రిసెప్షన్స్కి వెళ్ళడానికి, బర్త్డే పార్టీస్ అటెండ్ అవ్వడానికి అన్నిటికీ పర్ఫెక్ట్గా ఉంటుంది. ఫెస్టివ్ వేర్ చెప్పాలి. అండ్ వీటికి మనకి దుపట్టా అండ్ ప్యాంట్ వచ్చేసి కాంట్రాస్ట్లో తీసుకున్నాము. ప్యాంట్ చూసేయండి, ఈ రస్టీ ఆరెంజ్కి ప్యాంట్ అనేది రెడ్లో ఇచ్చాము. ఎంత కలర్ఫుల్గా ఉందో చూస్తున్నారు కదా. దుపట్టా చూసేయండి, బాందిని ప్రింటెడ్ దుపట్టా. వీటికి కింద బాందిని ప్రింట్స్ ఇచ్చామని చెప్పాను కదా, సేమ్ అదే దుపట్టా ఇలా ఉంటుందన్నమాట. మంచి బాందిని ప్రింటెడ్ దుపట్టా. అండ్ మనం ఏదైతే లేస్ అన్నామో అది ఆల్ ద 4 sides బార్డర్. దుపట్టాస్ ఎప్పుడైనా మేము ఈజీగా హ్యాండిల్ చేసేవి యూటిలైజ్ చేస్తామండి. ఇదంతా కూడా మంచి జార్జెట్లోనే ఇచ్చాము. ప్రైస్ మనకి 4500 పడుతుంది. కలర్ఫుల్గా ఉంటుంది, ఎక్కడ కూడా డల్ అవ్వకుండా. ఫెస్టివ్ కలెక్షన్ ఇవన్నీ కూడా పర్చేస్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు ఇమీడియట్గా పర్చేస్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ చూద్దాం. సో మనం నెక్స్ట్ చూస్తున్నారు కదా, నెక్ మాత్రమే అంటే డిజైన్ చేసాము. ఇదంతా కూడా కంప్లీట్ ఫ్యాబ్రిక్. ఆఫీస్ వేర్కే కానీ, ట్రావెలింగ్ టైమే కానీ, అంటే ఎయిర్పోర్ట్ లుక్ అలాంటి వాటికి సింపుల్గా చేసుకుంటూ ఉంటారు కదండి, వాటికి పర్ఫెక్ట్గా ఉంటుంది. బికాస్ మన ప్లెయిన్గా కాకుండా కాస్త షిబోరీ ఇచ్చేసి అంతా కూడా థ్రెడ్ వర్క్, హాఫ్ వైట్ అండ్ బ్లూ యూజ్ చేసి కంప్లీట్గా థ్రెడ్ వర్క్ అండ్ షిబోరీస్. నెక్ ప్యాటర్న్ చూస్తున్నారు కదండి, చిన్న నెక్ ఇచ్చాము. బికాస్ కుర్తాస్కి ఆల్వేస్ చిన్న నెక్స్ ప్రిఫర్ చేస్తూ ఉంటాం కదా, ఈజీ టు హ్యాండిల్ లాగా అలా ఉంటుంది. ఫ్యాబ్రిక్ చాలా చాలా బ్యూటిఫుల్ ఫ్యాబ్రిక్ ఇచ్చాము. చూసేయండి, హ్యాండ్సే కానీ మీకు ఏ విధంగా కావాలి అనుకుంటే అలా స్టిచ్ అయిపోతుంది. సైజ్ కూడా చూపిస్తున్నాను సో దట్ మీకు అర్థమవుతుంది. మంచి పెద్ద సైజ్తో తీసుకున్నాము. సో అంటే ఎంత ఏజ్ గ్రూప్ వాళ్ళకైనా ఎవరికైనా సెట్ అయ్యేలాగా నీట్గా ఉంటుంది. మనకి వీటికి దుపట్టా అండ్ ప్యాంట్ చూపిస్తాను సో దట్ మీకు ఐడియా వచ్చేస్తుంది. కాంట్రాస్ట్లో తీసుకున్నాము, ఇక్కడ బ్లూ కాంట్రాస్ట్ కాబట్టి బ్లూ ప్యాంట్, కాటన్ ప్యాంట్, మంచి కాటన్ ప్యాంట్. మీరు ఎలా కావాలి అంటే అలా స్టిచ్చింగ్ అయిపోతుంది, ప్రాబ్లం లేదు. దుపట్టా వచ్చేసి జార్జెట్, మంచి ప్లెయిన్ జార్జెట్ దుపట్టా. దుపట్టాస్ కూడా మీకు చిన్నగా ఉండవండి, అంటే ఏ హైట్ వాళ్ళైనా వేసుకుంటే సెట్ అయ్యేలాగే మంచి దుపట్టాస్ తీసుకుంటాము. ప్రైస్ మనకి 2800 పడుతుంది, 2800. సో చూసారు కదా ఈరోజు ఎపిసోడ్లో బ్యూటిఫుల్ డ్రెస్ మెటీరియల్స్. హోప్ మీకు నచ్చాయని అనుకుంటున్నాను. పర్చేస్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు మీకు నచ్చిన డ్రెస్ని ఒక స్క్రీన్ షాట్ చేసి మా వాట్సాప్ నెంబర్కి పంపిస్తే చాలు, మా టీం వాళ్ళు హెల్ప్ చేస్తారు పర్చేస్ చేసుకోవడానికి. అండ్ మీరు ఎలాంటి కలెక్షన్ చూడాలి అనుకుంటున్నారో కమెంట్స్లో మెన్షన్ చేస్తే నెక్స్ట్ ఎపిసోడ్లో అలాంటి వాటితో మీ ముందు ఉంటాము. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్, టేక్ కేర్, బాయ్.